చిన్న పిల్లలు స్కూల్లో చదువుతున్నారు. నేను పొద్దున్న లేచి 2 బస్సులు పట్టుకొని షూటింగ్ లొకేషన్ వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ కూర్చుని షూటింగ్ అయ్యేదాకా ఉండి ఇంటికొచ్చి మళ్ళీ వంట చేసుకుని పిల్లల్ని చూసుకుని ఇంత చేస్తూ మా అమ్మమ్మ గారు ఉండేవారు నా దగ్గర. ఆవిడకి ఒక చెయ్యికి పెరాలసిస్ ఎఫెక్ట్ అయ్యి ఆవిడకి జడ వేయాల్సి వచ్చేది, స్నానం చేయించాల్సి వచ్చేది, అన్నీ చేయించి ఇవన్నీ నేను చేశాను అని అంటే మా ఆయన సపోర్ట్ చాలా ఉంది. ఆ రోజుల్లోనే మరి ఆయన వంట చేయటము అన్నీ నాకు సహకారం అంతా బాగా అందించారు, పిల్లల్ని చూసుకోవడం అవన్నీ. తర్వాత ఏమైందంటే విధి వక్రించింది నా భాషలో. ఆయనకి జహీరాబాద్ వెళ్ళిపోయారు, వాళ్ళ ప్లాంటే అక్కడికి షిఫ్ట్ అయిపోయి మహీంద్రా. ఆయన జహీరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత నాది ఒంటరి పోరాటం అయిపోయింది. అమ్మమ్మ పెట్టుకుని అమ్మమ్మ చిన్నవాడిని చూసుకుంటుంటే వాడు 2 సార్లు తప్పిపోయాడు కూడా ఇంట్లోంచి. ఒకసారి అయితే ఫుల్ డే మేము ఏడుస్తూనే ఉన్నాం పోలీస్ స్టేషన్లో. అవన్నీ పడుతూ బాధలు పడుతూ పిల్లల అనారోగ్యాలు ఇవి. అత్తగారు మామగారు కూడా అప్పటికి ఏజ్డ్ అయిపోయారు. అయినా కూడా నేను స్కూల్లో టీచర్గా పనిచేస్తుండేదాన్ని. ఆ టీచర్లుగా పనిచేస్తున్న రోజుల్లో నేను బాగా విపరీతంగా సీరియల్స్ రాయడం వల్ల పత్రికల్లో పోస్ట్ మ్యాన్లు పాపం మోయలేకపోయేవారు ఉత్తరాలు. ఉత్తరాలు మోసుకుని వచ్చేవారు ఇంటికి.